లింక్ బిట్వీన్ వాట్ ఈస్ టాలరెన్స్ అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీ చూస్తే పాజ్ బిఫోర్ రియాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిసారి ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరగానే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది మనకి. కోపం వచ్చింది చెయ్యిలేస్తుంది, లేకపోతే నోట్లోంచి ఏదో అనకూడని మాట అనేస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్. టంగ్ మించి జారే వర్డ్ ఉంది చూసారా, ద వర్డ్ దట్ స్లిప్స్ అవుట్ ఆఫ్ యువర్ టంగ్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ బుల్లెట్ దట్ ఈస్ ట్రావెలింగ్ అవుట్ ఆఫ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్. గన్నులోంచి వెళ్ళే తూట ఎలా ఉంటుంది, దాన్ని మధ్యలోంచి వెనక్కి తీసుకోలేం కదా మనము. అది ఒక్కసారి వెళ్తే అది డ్యామేజ్ జరిగిపోతుంది. అదేవిధంగా మనం మాట్లాడే ముందు పాజ్ ఇవ్వాలి, ఒకటి థింక్ అండ్ దెన్ డెలివర్, చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఈ టాలరెన్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన లింక్ ఇది రెండింటికి కూడాను. అండ్ దెన్ అడ్మిట్ మిస్టేక్స్, తప్పు జరిగింది, ఎస్ అడ్మిట్, నేను తప్పు చేశాను అని. అక్కడ మనకి ఈగో అడ్డం రాకూడదు. మళ్ళీ తప్పు చేశాను, అది టీచర్ దగ్గర కావచ్చు, మీ పేరెంట్ దగ్గర కావచ్చు, ఎస్ తప్పు జరిగిపోయింది. ఎందుకు? టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. తప్పులు చేయడం మానవ సహజం అన్నాడు. కానీ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తే అది ఘోరమైన తప్పిదం అన్నారు మళ్ళీ. కాబట్టి తెలిసి తప్పు చేయకూడదు. తెలియక తప్పులు జరిగినప్పుడు యూ హ్యావ్ టు అడ్మిట్, నా తప్పు జరిగింది. అండ్ దెన్ కంప్లీటింగ్ యువర్ టాస్క్స్ ఆన్ టైం అండి, చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఉండట్లేదు మన దగ్గర ఇవాళ పిల్లల్లోనూ. టైం మేనేజ్మెంట్, ఈ 24 గంటలని చాలా చిన్నగా కనిపిస్తుంది. 24 గంటలు మల్టిప్లై దట్ బై 60, 60 తోటి గుడిస్తే ఏమవుతుంది? 1440 నిమిషాలు వస్తాయి. ఫర్దర్ మల్టిప్లై దట్ బై 60, 86,400 సెకండ్లు వస్తాయి. అవి సెకండ్లు కాదు, దేవుడు మనకిచ్చే ఆపర్చునిటీస్ అవి. ప్రతిరోజు కూడా 24ని మీరు బైఫర్కేట్ చేయండి. 8 గంటలు స్కూల్కి వెళ్తాము, 8 గంటలు నిద్రపోతాము, మిగతా 8 గంటలు ఏం చేస్తున్నాము? ఒక్కసారి అది కనుక మనం విశ్లేషించినట్టయితే ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం, ఎంత టైం మనకి మన భవిష్యత్తుకి ఉపయోగిస్తున్నాం అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు స్టడీ ప్లాన్ని మీరు తయారు చేసుకుని ముందుకు వెళ్తే మీరు బాగా రాణించవచ్చు అన్నమాట. కాబట్టి సింపుల్ మంత్రం ఏంటి? పాజ్, థింక్ అండ్ దెన్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రం ఏంటంటే పాజ్, థింక్. ఒక పాజ్ ఇవ్వండి, ఆలోచించండి, తర్వాత మీ యాక్షన్ రియాక్షన్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ బికమ్స్ టాలరెంట్, ఏ టాలరెంట్ స్టూడెంట్ బికమ్స్ రెస్పాన్సిబుల్. ఈ రెండింటికి ఉన్న లింక్ ఇదన్నమాట.